పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ వైరస్ ఇది చాలా ప్రమాదకరమైన వైరస్. కారణం ఏంటంటే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా దాని డెత్ పర్సంటేజ్ 2% ఉంటే ఈ గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ జీబీఎస్ వైరస్ డెత్ పర్సంటేజ్ దాదాపు 7% ఉంది. అంటే ఎంత ప్రమాదకరమో మీరే చూడండి. ఇప్పుడు ఈ వ్యాధి బారిన పడ్డ ఒక కమలమ్మ అనే ఒక 50 ఏళ్ల మహిళ గుంటూరులో చికిత్స పొందుతూ చనిపోయింది. అలాగే ఏపీలోని శ్రీకాకుళంలో 6 ఏళ్ల బాబు కూడా మృతి చెందడం జరిగింది ఈ వైరస్ వల్ల. అసలు ఏంటి, ఇప్పటి వరకు వెలుగులోకి 59 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరో 14 మంది చికిత్స పొందుతున్నారనమాట. నిమిషాల వ్యవధిలో ఒళ్ళంతా పాకే వ్యాధి ఇది. అంటే ఒళ్ళంతా పాకేదంటే ఇది నరాల వల్ల, అలాగే కండరాల నొప్పి, నరాల బలహీనత అలాంటి వైరస్ అన్నమాట. ఇది ఒళ్ళంతా పాకేదంటే అదేదో మనము అంటే మొటిమలు లేకపోతే ఏదో ఆ విధంగా కాదు. కాకపోతే ఇది లోపల మనిషిని కుదింప చేసే వ్యాధి అన్నమాట ఇది. సో లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో చేరాలి. ఈ లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో చేరాలన్నమాట. ఇక కమలమ్మ అయితే చనిపోయింది. ఈవిడ 2వ తారీఖు అనారోగ్యం బారిన పడ్డారు కండరాల నొప్పితోటి. అలాగే ఆమెను తొలుత గిద్దలూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత అక్కడ వైద్యులు ఇదేదో చాలా టిపికల్ కేసు ఉందని మళ్ళా 3వ తారీఖు గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అక్కడ కూడా వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించగా జీబీఎస్ పాజిటివ్గా తేలింది. ఎక్కడ గుంటూరులో 3వ తారీఖు తేలింది అనమాట. 2వ తారీఖు హాస్పిటల్లో జాయిన్ అయితే ఇక దీంతో ఐసీయూలో చికిత్సను అందించారు. ఈమెకి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై ఉంచారు. ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్ల కోర్సును కూడా ప్రారంభించారు. అయితే వ్యాధి తీవ్రత కారణంగా కోలుకోలేకపోయిన కమలమ్మ ఆదివారం తుది శ్వాస విడిచారు. అంటే 2వ తారీఖు జాయిన్ అయింది అంటే ఇప్పుడు ఇవాళ 8వ తారీఖు, ఇవాళ 17, అంటే దాదాపు అవి 8 ఇవి 6 14 15 రోజుల పాటు హాస్పిటల్లో ఈ వ్యాధితోటి పోరాడింది కమలమ్మ. ఇక 15 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. ఇక్కడ ఈ వ్యాధి వల్ల ముఖ్యంగా ఇక అందరూ తేరుకొని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి కొన్ని చోట్ల ప్రత్యేక చికిత్సకు ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 59 కేసులు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పలువురు చికిత్స పొంది డిశ్చార్జ్ అవ్వగా ప్రస్తుతం 14 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో అక్కడ చికిత్స పొందుతున్నారు. డిశ్చార్జ్ అయిన వారిపై ఆరోగ్య శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. కోవిడ్ సోకితే కనీసం వ్యాధి లక్షణాలు అనేది తెలుస్తాయి, కానీ జీబీఎస్ అయితే మనం అనుకున్న విధంగా అసలు వ్యాధి లక్షణాలు అసలు ఒక్కో రకంగా వస్తాయి అన్నమాట. అంటే మామూలుగా జలుబులాగా వస్తుంది, కండరాల నొప్పిలాగా వస్తుంది, అలా నరాల బలహీనత ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఇక సకాలంలో గుర్తించకపోతే ఆలస్యం అయితే ప్రాణానికే ప్రమాదం. సో ఆలస్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకురావడం వల్లే చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. అంటే ఎప్పుడో 2వ తారీఖు జాయిన్ వచ్చారు హాస్పిటల్కి, కానీ అంత ముందు నుంచే వీళ్ళకు జీబీఎస్ వైరస్ సోకింది. ఈవిడకి, ఆ బాబుకి, 6 ఏళ్ల బాబు, శ్రీకాకుళంలో చనిపోయిన బాబుకి. శ్రీకాకుళం బాలుడి విషయంలో 4-5 ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించాక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రకాశం జిల్లా మహిళా విషయంలోనూ 4-5 ఆసుపత్రిలో చూపించాక గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అంటే ఈ విధంగా అంటే ముందే కనిపెట్టలేకపోతున్నారనమాట. సో ఇక ముఖ్యంగా యాంటీబాడీలతో శరీరాన్ని దెబ్బతీస్తున్నట్లు తెలిపారు డాక్టర్లు. నాడీ వ్యవస్థ ఏది మన మెదడుకు సంబంధించి, అలాగే నరాలకు సంబంధించి నాడీ వ్యవస్థ ఆ పైన మెదడుపై ప్రభావం చూపుతోందని, ఇదంతా 10-15 రోజుల వ్యవధిలో జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు కమలమ్మ 2వ తారీఖు జాయిన్ అయితే 17వ తారీఖు చనిపోయింది. సో ఆ విధంగా 10-15 రోజుల వ్యవధిలో దీని ఇంజెక్షన్ ద్వారా జీబీఎస్కు అందించే వైద్యంలో ఉపయోగించే గ్లోబినిస్ థెరపీ ఇంజెక్షన్లు కొరత ఎక్కువగా ఉంది. అంటే ఇంజెక్షన్లు దొరకట్లేదన్నమాట. ప్రభుత్వం గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం వంటి ముఖ్యమైన ఆసుపత్రుల్లో ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచింది. ప్రైవేటు ఆసుపత్రిలో దీని ధర 30,000 రూపాయలు విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో జాయిన్ అయితే ఇక ప్రతి ఇంజెక్షన్ 30,000 చెల్లించుకోవాల్సిందే. వీళ్ళు ఇప్పుడైతే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది చనిపోయారు వీళ్ళు. అలాగే ఇంకో 14 మంది వేరువేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి అందులో ఎంతమంది ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నారో, ఒక్కో ఇంజక్షన్కి 30,000 వెచ్చిచ్చి మరీ చికిత్స పొందుతున్నారు. అంటే కొరత ఎక్కువగా ఉందన్నమాట. ఇక పిల్లలు, వృద్ధులపై ప్రభావం ఎక్కువగా ఇప్పుడు ఏదైనా ముఖ్యంగా ఫస్ట్ పిల్లల మీదనే, వృద్ధుల మీదనే ప్రభావం ఎక్కువగా చూపుతుందని అందరు చెప్తుంటారు ఏ వైరస్ వచ్చినా. ఇప్పుడు జీబీఎస్ కూడా ఎక్కువగా చిన్నారులు, వృద్ధులపై ప్రభావం చూపుతుంది. చాలా మంది చిన్నారులు తమకు వచ్చే అనారోగ్య సమస్యలను స్పష్టంగా చెప్పలేరు. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే చెప్పలేరు. నాకు
ప్రాబ్లం ఉంది అని, నాకు ఈ సమస్య ఉంది, హెల్త్ సమస్య ఉందని, చికిత్స సమయం దాటిపోయే ప్రమాదం ఉంది, చిన్నారులకు ఇచ్చే పాలను బాగా వేడి చేసి చల్లార్చి ఇవ్వాలని, అలాగే పిల్లలకి ఇచ్చే పాలల్లో ఫస్ట్ ఆ పాలు తీసి వేడి చేసి చల్లార్చి మళ్ళీ ఇవ్వాలి, తాగునీటిని కూడా కాచి చల్లార్చి ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది, సో అప్పుడు ఎలాంటి వైరస్ సోకే అవకాశం ఉండదు. ఇక ఇది అంటువ్యాధి కాకుండా మొదట మనం అనుకున్నట్టు ఇది అంటువ్యాధి కాదు, కాకపోతే ఏంటంటే లోపల శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో చెప్పలేమని చిన్నారులు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. కోవిడ్ సమయంలో మాదిరిగా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికైతే మొత్తం 59 కేసులు మాత్రమే ఉన్నాయి, బట్ ఇప్పుడు అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. 59 కేసులు వెలుగులోకి వస్తే అందులో చాలా మంది క్యూర్ అయి ఇంటికి వెళ్ళిపోయారు. 14 మంది మాత్రమే ఇప్పుడు జీబీఎస్ బారిన పడ్డవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా పెరగొద్దని ఆశిద్దాం. అందరూ అప్రమత్తం అవ్వాలి. ముఖ్యంగా పాలు, చిన్నపిల్లలు పాలు తాగేటప్పుడు ముందుగా వాటిని వేడి చేసి చల్లార్చి, అలాగే మంచినీళ్ళు కూడా ఎవరు తాగినా కూడా వాటిని వేడి చేసి అవి చల్లారాక తాగాలి. వైరస్ చనిపోతుంది కాబట్టి అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఎవరు ఈ జీబీఎస్ వైరస్ బారిన, గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ బారిన పడకూడదని ఆశిద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.